నెల 25వ తారీఖు ఇక్కడికి వచ్చామండి. అప్పుడు నాకు సైనస్ ప్రాబ్లం బాగా ఉండేది. సైనస్ ప్రాబ్లం మీకు ఉండేది? అవును, విపరీతంగా తుమ్ములు వచ్చేటి, జలుబై ముక్కులు దిబ్బెడబడేటి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యేది, నోటి ద్వారా శ్వాస తీసుకునేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ రోజు ఇక్కడికి వచ్చిన రోజు మీరు ప్రేయర్ చేసిండ్రు, స్వస్థత పొందుకున్నా. ఆ రోజు పేపర్ పట్టుకొని వచ్చారమ్మా? లేదు, మామూలుగా ప్రేయర్ లైన్ లో చేశానా? ప్రేయర్ లైన్ లో మీకోసం చేశాను. చేయగానే మీరు కింద పడిపోయారు, డెలివరెన్స్ అయింది. ఇక అప్పటి నుంచి మీకు సైనస్ కానీ కోల్డ్ కానీ జలుబు కానీ లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా సమస్య? మీకు ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా సైనస్ ఉంది. అవును, మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు. మెడిసిన్స్ వాడారు, హాస్పిటల్కి వెళ్ళారు, టెస్టులు చేయించుకున్నారమ్మా? సమ్మరు వింటరు ఇక సీజన్ తో పని లేదు. ఎప్పుడు ఎండాకాలం కూడా జలుబు వచ్చేది, కూలర్ గాలి పడదు, కూల్ వాటర్ తాగినా పడకపోయేది, ఏసీ గాలి, అలాంటి చాలా ప్రాబ్లమ్స్. ఏం పడేది కాదు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్నారమ్మా? చేసుకున్నారు. కూలర్ గాలి పడుతుంది, ఏసీ గాలి పడుతుంది, కూల్ వాటర్ తాగినా గానీ ఏమీ లేదు. గట్టిగా చెప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలమ్మా. మేము మే నెల 25వ తారీఖు ఇక్కడికి వచ్చామండి. అప్పుడు నాకు సైనస్ ప్రాబ్లం బాగా ఉండేది. సైనస్ ప్రాబ్లం మీకు ఉండేది? విపరీతంగా తుమ్ములు వచ్చేటి, జలుబై ముక్కులు దిబ్బెడబడేది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యేది, నోటి ద్వారా శ్వాస తీసుకునేదాన్ని, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ రోజు ఇక్కడికి వచ్చిన రోజు మీరు ప్రేయర్ చేసిండ్రు, స్వస్థత పొందుకున్నా. ఆ రోజు పేపర్ పట్టుకొని వచ్చారమ్మా? లేదు, మామూలుగా ప్రేయర్ లైన్ లో చేశానా? ప్రేయర్ లైన్ లో మీకోసం చేశాను. చేయగానే మీరు కింద పడిపోయారు, డెలివరెన్స్ అయింది. ఇక అప్పటి నుంచి మీకు సైనస్ కానీ కోల్డ్ కానీ జలుబు కానీ లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా సమస్య? మీకు ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా సైనస్ ఉంది. అవును, మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు. మెడిసిన్స్ వాడారు, హాస్పిటల్కి వెళ్ళారు, టెస్టులు చేయించుకున్నారమ్మా? చేయించుకున్నారు. డాక్టర్ మెడిసిన్ కూడా ఇచ్చాడు. ఇచ్చినా కానీ ఏం పని చేయలేదు. కంటిన్యూస్ గా ఏముండేదమ్మా? నొప్పి, బ్లాకేజ్ ఉండేదమ్మా? ఎప్పుడు జలుబు వచ్చినట్టుగానే ఉండేది. రోజు అది సమ్మరు వింటరు ఇక సీజన్ తో పని లేదు. ఎప్పుడు ఎండాకాలం కూడా జలుబు వచ్చేది, కూలర్ గాలి పడదు, కూల్ వాటర్ తాగినా పడకపోయేది, ఏసీ గాలి, అలాంటి చాలా ప్రాబ్లమ్స్. ఏం పడేది కాదు. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకున్నారమ్మా? చేసుకున్నారు. కూలర్ గాలి పడుతుంది, ఏసీ గాలి పడుతుంది, కూల్ వాటర్ తాగినా గానీ ఏమీ లేదు. గట్టిగా చెప్పలు కొట్టి గట్టిగా చెప్పలు కొట్టి గట్టిగా ఉచ్చరించి గట్టిగా చెప్పండి. చూసారండి సైనస్ ఎంత సీరియస్ గా ఉంటుంది? అవునమ్మా, సైనస్ ఉన్నట్టయితే ఇక సమ్మర్ తో ఇక మండే అని సండే అని లేదు, ఎండాకాలం వింటర్ అని లేదు, ఎప్పుడు ముక్కుడు చీమిడి ముక్కుడే. అవునమ్మా, ఎంతో ఎన్నో టెస్టులు చేయించుకున్నారు. స్నానం చేసేటప్పుడు సోప్ పెట్టుకున్నా కూడా అది కూడా పడకపోయే, తుమ్ములు వచ్చేటి. సోప్ పెట్టుకున్నా తుమ్మెటోళ్ళు, బాత్రూమ్ లో కూడా తుమ్మెటోళ్ళు. ఇది చాలా. వంట చేసినప్పుడు కూడా తుమ్ములేనామా? ఎవరికైనా కాఫీ ఇచ్చినా కానీ తుమ్మితే వాళ్ళు కాఫీ తాగుతారమ్మా? తాగరు. ఇంటికి చుట్టాలు వచ్చి కాఫీ ఇచ్చామనుకోండి, కాఫీ ఇచ్చి సరిగ్గా తుమ్మామనుకోండి, వాళ్ళు కాఫీ తాగరు. అవునా? ఎంతో పరిస్థితి. అవునమ్మా? ఎవరైనా ఇంటి చుట్టాలు వచ్చినా కానీ వాళ్ళ ముందు తుమ్ముతూ ఉన్నట్లయితే, వంట చేసినా తుమ్ముతుంటే తుమ్మేదంతా లోపలికి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు చూసేవాళ్ళమ్మా? వండేటప్పుడు తుమ్ములు వచ్చాడు చూసారమ్మా? చూసినా కానీ వాళ్ళు తినేవాళ్ళు. ఒక చుట్టాలైతే తినేవాళ్ళు కాదు. సో ఎంతో కష్టం. అయితే దేవుడు మీ కష్టాన్ని చూచాడు. దేవుడు శ్వాస ఇప్పుడు మీకు అది లేదు. ఇప్పుడు ఆ సైనస్ కానీ ఏదీ లేదు. ఇప్పుడు మీకు కూల్ వాటర్ ఇచ్చినా కానీ తాగేస్తున్నారా? ఏ ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఒక కూల్ బాటిల్ తీసుకురండి, త్వరగా ఫాస్ట్ గా తీసుకురండి, టెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ సాక్ష్యాలు అయినప్పుడు జిఎంఓస్ డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తారనేటువంటి ప్రశ్నించే పండితులు అంటారు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇప్పుడు కూల్ వాటర్ ఇచ్చి మనం తాగిద్దాము. మీకు కూల్ వాటర్ వచ్చినా తాగినా తుమ్ములు వచ్చేవి, వంట చేసినా తుమ్ములు వచ్చేవి, స్నానం చేసి సోపు రాసుకున్నా తుమ్ములు వచ్చేవి. రోజు ఎన్నిసార్లు తుమ్మే వాళ్ళమ్మా? ఒక్క
తుమ్ము స్టార్ట్ అయిందంటే 10-15 వచ్చేటి. కంటిన్యూస్ 15 తుమ్ములు వచ్చేవి. అవును. ఈ రోజుకు అట్లా కనీసం 1000 తుమ్ముల పైన వచ్చేదమ్మా. అవును, నేను చాలా సిక్ అయిన దాంతో. చాలా సిక్ అయ్యి దెబ్బకు ముక్కు ఊడిపోతుందేమో, నాలుక ఊడిపోతున్నంతగా చాలా అది సీరియస్ ఇష్యూ. ఇప్పుడు కూల్ వాటర్ తాగండి. చూడండి, మొత్తం తాగండి అమ్మా. ఎస్, చల్లని పానీయం. ఎస్, ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఏం లేదు, ఏమీ లేదు. అదే మీరు ఇదివరకు ఈ కూల్ వాటర్ తాగితే ఏం స్టార్ట్ అయ్యేది? ముక్కులా ఏదో కుచ్చుకపోయినట్టయి తుమ్ములు ఇక వచ్చేవి. తుమ్ములు కంటిన్యూస్ 15 తుమ్ములు వేయాల్సిందే, 15 బీట్లు పడాల్సిందే. 15 కంటే తక్కువ వచ్చేది కానే కాదు. అది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా, నాన్ స్టాప్ లాగా 15 వచ్చేది. ఇప్పుడు మీకు లేదు. వావ్, ఇది అద్భుతం, దేవుడు చేసిన కార్యం. ఈ దేవుడు బేతల్ టవర్ చర్చ్ లో కార్యాలు చేస్తున్నాడు. నేను సాక్ష్యం చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జయశంకర్ భూపాలపల్లి. భూపాలపల్లి. ఎస్, ఎంత దూరం ఉంటుందమ్మా? 350 కిలోమీటర్ ఉంటుందమ్మా. భూపాలపల్లి దాటిపోతే ఏమొస్తుందమ్మా? ఛత్తీస్గఢ్ వస్తుందమ్మా. కాళేశ్వరం అవన్నీ వస్తాయి. కాళేశ్వరం, ధవళేశ్వరం అటు పోతే ఛత్తీస్గఢ్ అడవులు వస్తాయి. అంత దూరం నుంచి ఈ బిడ్డ వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. సో కాబట్టి ఈ అసమ్మ మీరు సాక్ష్యం చెప్పి ప్రోణం కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మను మీకు ఇచ్చే స్పెషల్ ప్రాఫెస్ ఏంటంటే, ఈ ఆత్మలో నేను చెక్ చేస్తే నాకు 1 lakh రూపీస్ కనబడుతుందమ్మా. 1,00,000 రూపాయలు కనబడుతున్నాయి. ఈ ఆత్మలో చూసినప్పుడు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు మీకు కావాలమ్మా? కావాలా వద్దా? కావాలి. వద్దంటే చెప్పు. ఇక్కడ చాలా మంది ఉన్నారు లేడీస్ కి పాకెట్ మనీ కావాలని. 1,00,000 రూపాయలు కావాలమ్మా? 1,00,000 రూపాయలు కావాలా? మీకు ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వాలా? మీకే కావాలా? ఆత్మలు నేను చూస్తున్నాను. ఒక 1 lakh రూపీస్ అమౌంట్ ఏదో అద్భుతంగా మీకు రావడం నేను చూస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. మీరు త్వరలో సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్.